హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య ఎస్జిటిలో ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్స్లో ఎన్ని ఉంటున్నాయి, సో ఈ యొక్క ఖాళీలను ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేయబోతుంది, మున్సిపల్ స్కూల్స్లో ఎన్ని ఉన్నాయి, జిల్లా పరిషత్ స్కూల్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, లేకపోతే ఆశ్రమ్ స్కూల్స్ నాన్ ఏజెన్సీలో ఎన్ని ఉన్నాయి, ఏజెన్సీ స్కూల్స్లో ఎన్ని ఉంటున్నాయి, సో ఈ స్కూల్స్లో అన్నిటిలో ఎస్జిటిలో ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, సో ఈ యొక్క ఖాళీల సంఖ్యల యొక్క వివరాలని నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఇందులో మెయిన్గా ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ గురించి డిఎస్సి గురించినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మీడియా ద్వారా వస్తున్న కథలను బట్టి చూసినా కానీ, రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కొంత డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి గత 4-5 రోజుల నుంచి. ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు, అందులో సందేహమే లేదు. ఎందుకంటే ఒక వారం కిందటి వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే మీడియాలో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు టెట్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. కానీ ఈ 4-5 రోజుల నుంచి ఇట్లు మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచిను కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది డిఎస్సి టెట్ నుంచి. సో దీన్ని బట్టి త్వరలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు ఉండబోతున్నాం అన్నది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. అయితే ఈ సమయంలో మన మిత్రులు చాలామంది ఎస్ఏ ఎన్ని ఖాళీలు ఉంటున్నాయి, ఎస్జిటి ఎన్ని ఖాళీలు ఉంటున్నాయి ఒకసారి వివరిస్తారా అని చాలామంది అడిగారు. సో అందువల్ల నేను ప్రయత్నం చేసి సేకరించినటువంటి ఈ యొక్క ఖాళీల వివరాలను ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే టెట్కి డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రికమెండ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క విషయాల్ని ఫస్ట్ మనము గత 2 రోజుల నుంచి జూన్లో టెట్ ఎగ్జామ్ ఉండబోతుందని, తద్వారా డిఎస్సి నోటిఫికేషన్ ఉండబోతుందని కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో ఈ విషయాల్ని ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే నేను 2 రోజుల క్రితం చెప్పాను కదా, ఏపీ టెట్ జూన్ మంత్లో కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ నోటిఫికేషన్ కాదు, ఎగ్జామే జూన్ మంత్లో కండక్ట్ చేస్తున్నారని మనకు ఒక న్యూస్ ద్వారా వచ్చింది ఈనాడు పత్రికలోను తదితర. అయితే ఈ నిన్నటి దినాన టీవీ నైన్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో కూడా క్లియర్గా పెట్టడం జరిగింది. ఏమని? ఏపీ టెట్ 2022 జూన్లో కండక్ట్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని క్లియర్గా వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఇదేంటంటే 2018 నుంచి ఇప్పటి వరకు బీఈడి డిఈడి అభ్యర్థులు ఎగ్జామ్ రాసి టెట్ కోసము ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏపీలో ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుందన్నది అందరు గమనించాల్సిన విషయం. ఇది మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు రిక్వెస్ట్ ఒకటి గవర్నమెంట్కి పోయింది ఏంటంటే, టెట్ ఎలిజిబిలిటీ 7 సంవత్సరాలు, ఈ టెస్ట్ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ ఉండాలన్నటువంటి ఒక రిక్వెస్ట్ అయితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది. సో అది ఇంకా దాని గురించినటువంటి స్పందన అయితే రాలేదు. సో ఇక్కడ టెట్ నిర్వహణ అనంతరం, ఈ ఏడాది జూన్లో టెట్ నిర్వహణ అనంతరం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 6,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సో దీని గురించి నేను ఇప్పుడు మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే ఈ 6,000 ఉపాధ్యాయ పోస్టులు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి, ఈ 6,000 ఉపాధ్యాయ పోస్టులు మంత్రి గారు చెప్పింది 2018 డిఎస్సి ద్వారా ఫిల్ చేయబడిన తర్వాత మిగిలినటువంటి ఖాళీలు, ఏది 2018 డిఎస్సి తర్వాత. సో దీని గురించిన గణాంకాలు నేను ఇప్పుడు చెప్తాను మీకు. తర్వాత దీనికోసము 35 నుంచి 40 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరం ఉంది. ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి అనంతరం ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని ఈయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎన్ని వేకెన్సీస్ ఎస్జిటిలో ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి, ఏ స్కూల్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను చూపిస్తా. సో ఇక్కడ మనం గమనిస్తే స్కూల్ ఎడ్యుకేషన్ అది గవర్నమెంట్ జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ స్కూల్స్లో ఉన్న ఖాళీల సంఖ్య మొత్తం 4,334. ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2018 డిఎస్సి అయిపోయిన తర్వాత, ఫిలప్ అయిన తర్వాత మిగిలి ఉన్న ఖాళీల సంఖ్య. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 1,409, సెకండ్ గ్రేడ్ టీచర్లు వచ్చేసి 2,278. సో తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషల్ స్కూల్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటంటే 7.
తర్వాత మున్సిపల్ స్కూల్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటంటే 1100 వేకెన్సీస్ మున్సిపల్ స్కూల్స్లో. ఈ 1100లో ఎస్జిట్ వచ్చేసి 882, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చేసి 148. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆశ్రమ్ స్కూల్ ఏజెన్సీలో 500 పోస్టులు ఉన్నాయి. ఈ 500కి 159 పోస్టులు టీజీటీలోను, పీజీటీలో 170 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆశ్రమ్ స్కూల్ నాన్ ఏజెన్సీలో వచ్చేసి 300 పోస్టులు ఉన్నాయి. ఇందులో టీజీటీ వచ్చేసి 93, పీజీటీ వచ్చేసి 60. సో ఇవి 2018 డిఎస్సి తర్వాత మిగిలినటువంటి ఖాళీల సంఖ్య. అయితే దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అసలు లేదు. తర్వాత ఈ 4 సంవత్సరాల్లో రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య మినిమం అంటే 18,000 నుంచి 20,000 ఉన్నాయి. సో తర్వాత ఇప్పుడు 3 లక్షల నుంచి 5 లక్షల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చేరారు. సో అంత నెంబర్ విద్యార్థులకు తగినటువంటి ఉపాధ్యాయుల్ని కల్పించడానికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సో మినిమం ఎంత అనుకున్నా కూడా 25,000 నుంచి 30,000 పోస్టులు రాబోయే నోటిఫికేషన్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడాలి ప్రభుత్వం ఎన్ని వేకెన్సీస్ దీంట్లో చూపించబోతుంది రేపు రాబోయేటువంటి డిఎస్సిలో అన్నది మనం చూడాల్సి ఉంది. సో దీని గురించినటువంటి ఇంకొక ఈ యొక్క వేకెన్సీస్ తర్వాత రాబోయే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వేకెన్సీస్తో కలిపి ఇంకొక నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.